పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అన్నాడు. సో వర్ణ వ్యవస్థ మొదటి నుంచి కూడా శూద్రులు అనేటువంటి వాళ్ళను అణిచివేసింది. అతిశూద్రులు అనే వాళ్ళు వర్ణ వ్యవస్థలో లేరు. మరి వాళ్ళకేమిచ్చింది? బ్రాహ్మణులకేమో విద్యా విజ్ఞానం ఇచ్చింది, క్షత్రియులకేమో రాజరికము అధికారం ఇచ్చింది, వైశ్యులకు వచ్చేస్తే ఐశ్వర్యం ఇచ్చింది, వ్యాపారం ఇచ్చింది. శూద్రులకు మీరు మిగతా 3 వర్గాలకు సేవకులు, మీకు ఆస్తి హక్కు లేదు, విద్యా హక్కు లేదని చెప్పేసి 3000 సంవత్సరాలు అణిచివేసిన తర్వాత భారత రాజ్యాంగం వచ్చి అందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇచ్చిన తర్వాత 77 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ మనం రివ్యూ చేసుకుంటే బీసీలు అనే వాళ్ళు ఎక్కడున్నారు అనే విషయం మనం చూసుకుంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. సో దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూసుకోవచ్చు. సో మొట్టమొదట నేను ఏమంటానంటే ఈ పుస్తకం మనకు ఒక మేనిఫెస్టో లాంటిది. సో మనం దీంట్లో మన గత చరిత్ర చూడొచ్చు, వర్తమాన చరిత్ర చూసుకోవచ్చు, భవిష్యత్తును కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పుస్తకంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్తా, ఎక్కువ చెప్పాను. మొదటి అధ్యాయంకి వచ్చేస్తే భారతదేశంలో సామాజిక న్యాయాన్ని ఆవిష్కరించడం. అంటే ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్టు ఇండియాలో ఎట్లా వచ్చింది, మరి అనాదిగా వేదకాలంలో శూద్రుల పరిస్థితి ఏంటి, అతిశూద్రుల పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి మధ్యయుగంలో ఏమొచ్చింది, అదేవిధంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది. ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ అంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా ఎట్లా వచ్చింది అనే విషయాలు వీరు ఇందులో స్పష్టంగా రాయడం జరిగింది. అట్లాగే మనం చూసినట్టయితే ఈ పుస్తకంలో 2వ అధ్యాయంకి వచ్చేస్తే సాంస్కృతిక విశ్లేషణ చేశారు. నేను కొద్దిగానే చెప్తున్నాను. గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారితో ఎమ్మెల్సీ దయాకర్ గారు కూడా వచ్చారు, వారికి కూడా వేదికపైకి ఆహ్వానం. అదేవిధంగా ఈరవత్రి అనిల్ గారు వచ్చారు, వారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మిత్రులు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు, వారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉదయ్ సాగర్ గారు కూడా వచ్చారు, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏఓఆర్ చెప్పమ్మా, ఇవ్వండి. ఓకే, ఇంకా ఎవరన్నా ఉంటే పిలవకపోతే మన్నించాల్సిందే కోరుతూ మరి ఆర్గనైజర్స్ పిలుస్తారు. నేను ఇప్పుడు ఇందులో ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తున్నాను. ఇందులో 2వ అంశం ఏంటంటే బీసీల సాంస్కృతిక విశ్లేషణ. ఈ కల్చరల్గా బీసీలలో ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మరి బీసీలన్నీ కూడా ఇవాళ మన రాష్ట్రంలో కూడా 134 గుర్తించినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా ఒకటే లెవెల్లో లేవు. కొన్ని కులాలు వ్యవసాయ ఉత్పత్తి కులాలు ఉన్నాయి, కొన్నేమో చేతి వృత్తి కులాలు ఉన్నాయి, కొన్ని సేవా కులాలు ఉన్నాయి, కొన్నేమో ఆశ్రిత కులాలు ఉన్నాయి, కొన్ని ఈవెన్ అడుక్కునే కులాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా డిఫరెంట్ కల్చర్ ఉంది. అయితే ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ను వారు ఇక్కడ విశ్లేషించడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ఎవరు, వీరిని ఎట్లా గుర్తించాలి అనేటువంటి విషయం కూడా ఇందులో రాయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే భారత రాజ్యాంగం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పింది, కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనలే. షెడ్యూల్ కులాలకు వస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్లు అన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నారు. కానీ భారత రాజ్యాంగం బ్యాక్వర్డ్ క్లాసెస్ అంది. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే క్యాస్ట్లే కాదు, ఈవెన్ స్త్రీలు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అవుతారు. అదేవిధంగా ఇతర మతాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాస్లోకే వస్తారు. కాబట్టి భారత రాజ్యాంగం ఈ నిర్వచించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరని గుర్తించడానికి ఆర్టికల్ 340 ద్వారా కాకా కాలేకర్ కమిషన్ మొట్టమొదట నెహ్రూ గారు 1953లో అంబేద్కర్ డిమాండ్కు పెట్టడం జరిగింది, వారి డిమాండ్ మేరకు. సో అంబేద్కర్ గారు 1951లో రిజైన్ చేస్తూ ఆ రిజైన్ చేసిన లెటర్ 2వ అంశమే మీరు ఇమీడియట్గా బీసీలకు మనం అన్యాయం చేసినాం, వాళ్ళని ఎవరు గుర్తించాలి, మీరు కమిషన్ పెట్టమంటే 1953లో కాకా కాలేకర్ కమిషన్ పెట్టడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 2399 కులాలు గుర్తించి. ఆ తర్వాత కమిషన్ పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేయడం జరిగింది. 1961లో రాష్ట్రాలకు మీరు బీసీల సంగతి మీరే చూసుకోండి, కేంద్రంకు సంబంధం లేదని చెప్పి లెటర్ రాశారు. ఆ తర్వాత బీసీ కమిషన్ గురించి ఎవరు మాట్లాడలే. 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఆ జనతా గవర్నమెంట్లో ఉన్నటువంటి కర్పూర్ ఠాకూర్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, చరణ్ సింగ్ కానీ, చంద్రజిత్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా, శరత్ యాదవ్, వీళ్ళంతా మొరార్జీ దేశాయ్ మీద ప్రెషర్ పెట్టి రెండవ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండల్ కమిషన్ రికమెండేషన్ 1980లో ఇస్తే మళ్ళీ దాన్ని మూలకు పడేశారు. ఆ తర్వాత 1990లో మళ్ళీ విపి సింగ్ గారు వచ్చిన తర్వాత శరద్ యాదవ్ మెడ మీద కత్తి పెట్టి దాన్ని అమలు చేయించాడు. చాలామందికి తెలియదు విపి సింగ్ చేశాడని. కాదు, ఆ రోజు శరద్ యాదవ్ తనకు అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో విపి సింగ్ ఉన్నటువంటి జనతాదళ్కు 157 సీట్లు ఉన్నట్టున్నాయి. అందులో ఈయనకు సంబంధించి దాదాపు 50 సీట్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అటు బీజేపీ, అదేవిధంగా ఇటు కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేసిన గవర్నమెంట్ విపి సింగ్. అప్పుడు శరత్ యాదవ్, నువ్వు నాకు ఇమ్మీడియట్గా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావా లేదా ఆగస్టు 10 రోజు అప్పుడున్నటువంటి దేవిలాల్ జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా పెట్టిండు. ఈయన ఎందుకంటే ఆయన మంత్రివర్గం నుంచి తీసేసిండు. నేను అందులో కలిసేసి నీ గవర్నమెంట్ పడగొడతా, నీకు ఆగస్టు 15 రోజు నువ్వు